టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అనే నగరంలో పరిసరాల్లో ఉన్న ఫారెస్ట్ లాంటి ఈ పచ్చదనాన్ని చూడవచ్చు. అదేమి అడవి జంతువు కాదు, కానీ రూరల్ ఏరియాలో ఉన్న ఒక పెట్. కొంత చిగుళ్ళు, ఫ్లవరింగ్ అంతా ఉన్నాయి, కానీ ఒక్కసారిగా ఆకట్టుకునేంత అట్రాక్షన్ ఉంది ఈ ఏరియాలో. అక్కడక్కడ లోకల్స్, టూరిస్టులు కనిపిస్తున్నారు. ఇది 300 సంవత్సరాల నాటి ఓక్ చెట్టు అంట. దీన్ని చూడటానికి టూరిస్టులు బాగా వస్తారు. అంటే దీని కింద ఒక రెస్టారెంట్ లాగా కూడా ఉంది. ఇక్కడ కూడా జనం గ్యాదర్ అవుతారు. దీని చుట్టూ చీకటి లేకుండా లైటింగ్ పెట్టి దాన్ని మొత్తం వివిధ కోణాల్లో దాన్ని చూపిస్తున్నారు. చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంది. టర్కీ అనే దేశం యూరప్ని, ఆసియాని కలిపే దేశం అన్నమాట. కొంత రెండు సంస్కృతుల మేళవింపు అంటారు కదా, సంగమం ఓ రకంగా. కొంత ఆసియా సంస్కృతి, కొంత యూరప్ సంస్కృతి రెండు కలగలిపే ఈ దేశం. ఎక్కువగా ఇండియన్స్, పాకిస్తానీలు వీళ్ళంతా టూరిస్టులుగా కనిపిస్తారు. యూరోపియన్స్ కూడా కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా వస్తారు. వయసు పైబడటం అంటే 40-50 దాటిన వాళ్ళు కాస్త వైద్యానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కోసం వస్తారు. ఎక్కువగా కాస్మెటిక్ సర్జరీల కోసం, తర్వాత లిపోసెక్షను, తర్వాత వెయిట్ లాస్ కోసం, ఇంకా నర్సు సరి చేసుకోవటం కోసం, మొహాన ఉండ ముడతలు పోగొట్టుకోవటానికి, మెడ కింద ఉండ ముడతలు తీయించుకోవటానికి ఇక్కడ వైద్యం చాలా చౌక. అంటే కంపారిటివ్గా మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువలో అవుతుంది. అలాగే ఫెసిలిటీస్ అవి కూడా మంచిగా ఆఫర్ చేస్తారు. అది విదేశీయుల్ని మోసం చేయటం కానీ అవి తక్కువ. ఆదరణ కూడా బాగుంటుంది. జనాన్ని దోచుకోవటం కానీ లేకపోతే కార్నర్ చేయటం కానీ అటువంటివి ఏమి ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.